మిత్రులారా, సో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మనం మ్యాచ్ 21 గురించి మాట్లాడదాం. సో మ్యాచ్ 21 ఎవరెవరు జరుగుతుంది, కేకేఆర్ వర్సెస్ ఎల్హెచ్సి. సో మ్యాచ్ డీటెయిల్స్ గురించి వెళ్తే, ఎప్పుడు మ్యాచ్ జరుగుతుంది? April 8, 2025 మధ్యాహ్నం 3:30కి. అందరికి డౌట్ వచ్చింటుంది, ఏంటి మధ్యాహ్నం 3:30కి మంగళవారం ఏంటని. సో మంగళవారం 2 మ్యాచ్లు ఉన్నాయి. ఒక మ్యాచ్ ఏమో 3:30కి ఉంది, 7:30కి మ్యాచ్ ఉంది. సో మనం మాట్లాడుతుంది 3:30 మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం, 21st మ్యాచ్. సో ఇది ఎక్కడ జరుగుతుంది? ఈడెన్ గార్డెన్స్. ఓకే, నెక్స్ట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడతాం. సో పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడితే, ఇక్కడ పిచ్ దేనికి అనుకూలిస్తుంది? సో పిచ్ దేనికి అనుకూలిస్తుంది అంటే బ్యాటింగ్. సో బ్యాటింగ్కి మంచిగా అనుకూలిస్తుంది పిచ్ ఈడెన్ గార్డెన్స్. సో హై స్కోర్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు బ్యాటింగ్ అనుకూలిస్తుంది? ఇక్కడ ఫ్లాట్ వికెట్ ఉంటుంది కాబట్టి బ్యాటింగ్ అనుకూలిస్తుంది. నెక్స్ట్ బౌలర్స్కి అనుకూలిస్తుందా, అనుకూలించదా? బౌలర్స్కి అనుకూలిస్తే కూడా స్పిన్నర్స్కి అనుకూలిస్తుందా, ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలిస్తుందా? సో ఈడెన్ గార్డెన్స్ వచ్చి మోస్ట్లీ స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది. ఫాస్ట్ బౌలర్తో కంపేర్ చేసుకుంటే స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది. సో ఏ టీంలో అయితే స్పిన్నర్స్ ఉంటారో ఆ టీంకి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫాస్ట్ బౌలర్స్కి ఎందుకు అనుకూలించదు? సో ఫాస్ట్ బౌలర్స్ కూడా అనుకూలిస్తుంది. స్లో బౌలింగ్ వేసే వాళ్ళకి బౌలింగ్లో వేరియేషన్స్ ఉండే వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్కి అనుకూలిస్తుంది తప్పితే ఎలా అంటే అలా వేస్తే వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్కి అనుకూలించదు. ఫాస్ట్ బౌలింగ్ వర్సెస్ స్పిన్ అంటే మాత్రం స్పిన్కి ఎక్కువ అనుకూలిస్తుంది ఇక్కడ. సో డ్యూ ఫ్యాక్టర్ గురించి మాట్లాడదాం. సో డ్యూ ఫ్యాక్టర్ గురించి మాట్లాడితే, ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందా ఉండదా? ఆబ్వియస్లీ డ్యూ ఫ్యాక్టర్ ఉండదు మిత్రులారా. ఎందుకంటే మ్యాచ్ 7:30 లోపల మ్యాచ్ అయిపోతాయి. 3:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఇఫ్ ఇన్ కేస్ డ్యూ ఫ్యాక్టర్ వచ్చినా కూడా సెకండ్ ఇన్నింగ్స్లో కొత్త బాల్ తీసుకోవచ్చు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. సో నెక్స్ట్ టాస్ తీసుకుంటే ఇక్కడ ఏం చేయాలి? నాకు తెలిసైతే టాస్ తీసుకుంటే ఇక్కడ ఏం తీసుకున్నా బెటరే. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఏమి ఉండదు. సో 2 ఇన్నింగ్స్లకి ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి టాస్ గెలిస్తే బ్యాటింగ్ అనేది తీసుకోవచ్చు, బౌలింగ్ అనేది తీసుకోవచ్చు. నా ప్రిఫరబుల్ ఏంటంటే ఇక్కడ చేజింగ్ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఈ పిచ్లో మనము స్కోర్స్ ఎంత కొట్టారో దాన్ని చూసుకొని చేజింగ్ ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఉన్న రికార్డ్స్ ప్రకారం ఇక్కడ మొత్తం టోటల్ మ్యాచెస్ వచ్చేసి ఈడెన్ గార్డెన్లో 97 మ్యాచెస్ జరిగాయి. సో 40 మ్యాచెస్ వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది గెలిచింది, 57 వచ్చేసి సెకండ్ బ్యాటింగ్ చేసింది గెలిచింది. సో ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 160-180, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 150-160. సో నేను ఎందుకు ఇక్కడ బ్యాటింగ్ ఈజ్ ప్రిఫరబుల్, ఫస్ట్ చేజింగ్ తీసుకోమని చెప్పానంటే, ఇక్కడ స్టార్ట్స్ అలా ఉన్నాయి. సో 57 బ్యాటింగ్ సెకండ్ చేసింది గెలిచింది కాబట్టి. సో నెక్స్ట్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ప్లేయింగ్ 11 ఫర్ కేకేఆర్. సో ప్లేయింగ్ 11 ఫర్ కేకేఆర్ గురించి మాట్లాడితే, క్వింటమ్ డికాక్ ఫెయిల్ అవుతున్నా కూడా క్వింటమ్ డికాక్కే ఎక్కువ ఛాన్సెస్ ఇస్తున్నారు వీళ్ళు. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ మ్యాచ్లో క్వింటమ్ డికాక్ లేదా రహమతుల్లా గుర్బాజ్ ఉండే ఛాన్స్ ఉంది. సో సునీల్ నారాయణ్, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, తర్వాత వచ్చేసి మన అంగిరేష్ రఘువంశీ, తర్వాత మొయిన్ అలీ, తర్వాత రమన్దీప్ సింగ్, తర్వాత వచ్చేసి ఆండ్రూ రసల్, తర్వాత హర్షిత్ రాణా, తర్వాత వరుణ్ చక్రవర్తి. సో వీళ్ళ దాంట్లో వైభవ్ అరోరా ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, సో వీళ్ళ దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం మాట్లాడదాం. ఫస్ట్ చెప్పాను కదా, డికాక్ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. సో డికాక్ ఫెయిల్ అవుతూనే ఉన్నా కూడా డికాక్ని ఓపెనర్గా ఏం పెద్దగా ఆడట్లేదు, డికాక్నే ఓపెనింగ్ పంపిస్తున్నాడు. ఏంటో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ నరేన్ మనం ఫస్ట్ నుంచి మాట్లాడుతున్న ప్రకారం అయితే నరేన్ ఈ ఐపీఎల్లో పెద్దగా పర్ఫామ్ చేయలేడు అనుకున్నాం, చేయట్లేదు యాక్చువల్గా. సో వీళ్ళకి మెయిన్ ప్లస్ పాయింట్లు ఏమున్నాయంటే, రహానే కన్సిస్టెన్సీ ఆడుతున్నారులే కానీ కెప్టెన్సీకి అయితే మేము పెద్దగా చేయట్లేదు రహానే. తర్వాత వచ్చేసి వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ వీళ్ళ బాధ్యత వీళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు, ఏదో ఒక మ్యాచ్లు అయితే ఆడుతున్నారు. సో అంగిరేష్ రఘువంశీ గురించి మాట్లాడితే, అంగిరేష్ రఘువంశీ మంచిగా ఆడుతున్నాడు. సో ప్రతి మ్యాచ్లో మినిమం స్కోర్ కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళ బౌలింగ్ విభాగం గురించి మాట్లాడితే, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, సో వీళ్ళ బౌలింగ్ ఒక మ్యాచ్ ఫెయిల్ అయినా ఒక మ్యాచ్ అయితే చేస్తున్నారు. సో వీళ్ళ దాంట్లో ఇష్యూస్ అయితే ఉన్నాయి, బట్ చూద్దాం. నెక్స్ట్ ఎల్హెచ్జి ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. సో ఎల్హెచ్జి ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే, ఏడమ్ అక్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పురాన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాద్, శార్దుల్ ఠాకూర్, దిగ్వేష్ రతి, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్. వీళ్ళకి ఇంపాక్ట్
క్లియర్గా రవి బిష్ణోయ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో రవి బిష్ణోయ్ ఎందుకన్నానంటే ఇక్కడ స్పిన్ పిచ్ కాబట్టి సో వీళ్ళు బ్యాట్స్మెన్స్ని చేయొచ్చు అనే ఇంటెన్షన్తో బ్యాట్స్మెన్స్ పెట్టుకొని వీళ్ళు స్పిన్నర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చుకుంటారు. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మిచెల్ మార్ష్ అయితే అతని ఇన్నింగ్స్ అతను మంచిగా ఆడుతున్నాడు. సో మిచెల్ మార్ష్ గురించి ఏం మాట్లాడాలి. ఏడమ్ అక్రమ్ కొన్ని మ్యాచ్లు ఇప్పుడే స్టార్ట్ అయింది, ఆడుతున్నాడు కానీ యావరేజ్గా ఆడుతున్నాడు. ఇంకా అతని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చాలా మంచి ఇన్నింగ్స్. మన నికోలస్ పురాన్ అద్భుతంగా ఆడుతాడు. నికోలస్ పురాన్ వీళ్ళకి దొరికిన ఒక అద్భుతమైన ప్లేయర్. సో నికోలస్ పురాన్ నుంచి అయితే మంచి ఏం ఇష్యూ లేదు. రిషబ్ పంత్ గురించి ఏంటంటే రిషబ్ పంత్ నుంచి బ్యాటింగ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అతను ఇప్పటివరకు ఇంకా సింగిల్ డిజిట్ని దాటలేదు. సో రిషబ్ పంత్ నుంచి మనం ఒక మంచి ఇన్నింగ్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆయుష్ బదోని ఇంతకుముందు ఐపీఎల్తో పోలిస్తే ఇప్పుడు ఏపీఎల్ అయితే నార్మల్గా ఆడుతున్నాడు. ఇంతకుముందు అయితే మంచిగా ఆడేవాడు. డేవిడ్ మిల్లర్ మిడిల్ ఆర్డర్లో డేవిడ్ మిల్లర్ నుంచి మంచి ఇన్నింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. సో డేవిడ్ మిల్లర్ ఎలా ఆడతాడో చూద్దాం మనం. నెక్స్ట్ దిగ్వేష్ రత్తి గురించి మాట్లాడితే ఇక్కడ దిగ్వేష్ రత్తి అద్భుతంగా స్పిన్ చేస్తున్నాడు. సో మీరు అర్థం చేసుకోండి, రవి బిష్ణోయ్ మెయిన్ స్పిన్నర్ ఇక్కడ వీళ్ళకి. సో రవి బిష్ణోయ్నే ఇంపాక్ట్ ప్లేయర్గా పెడుతున్నారంటే దిగ్వేష్ రత్తిని పెట్టి. సో దిగ్వేష్ రత్తి మనకి ఇండియన్కి ఒక మంచి ప్లేయర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇప్పుడు అక్కడ నరేన్ వర్సెస్ దిగ్వేష్ రత్తి అనే సీన్గా ఉంది ఇప్పుడు. సో శార్దుల్ ఠాకూర్ అతని పర్ఫార్మెన్స్ అతను మంచిగానే ఇస్తున్నాడు. సో నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆకాశ్దీప్ లాస్ట్ మ్యాచ్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ మ్యాచ్ ఆకాశ్దీప్ని ఉంచుతారా అనేది అయితే నాకు డౌట్ ఉంది. సో ఆకాశ్దీప్ని ఉంచాలి, ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్ బౌలింగ్ కూడా మంచిగానే ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళ బ్యాటిల్స్ గురించి మాట్లాడదాం. సో బ్యాటిల్స్ గురించి మాట్లాడితే ఏమవుతుందంటే ఫస్ట్ కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఎల్ఎస్జీ బౌలర్స్ గురించి మాట్లాడదాం. సునీల్ నారాయణ్ వర్సెస్ రవి బిష్ణోయ్. ఒకసారి అవుట్ చేశాడు, స్ట్రైక్ రేట్ మోర్ దాన్ 150 ఉంది. సో రవి బిష్ణోయ్ నుంచి నరేన్కి పెద్ద ఇష్యూ ఉండకపోవచ్చు. డికాక్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ 2 సార్లు అవుట్ చేశాడు, స్ట్రైక్ రేట్ మోర్ దాన్ 120 ఉంది. వెంకటేష్ అయ్యర్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ 2 సార్లు అవుట్ చేశాడు కానీ స్ట్రైక్ రేట్ మోర్ దాన్ 220 ఉంది. సో వెంకటేష్ అయ్యర్ మాత్రం మన శార్దుల్ ఠాకూర్ని దుంసలు లేపేస్తాడు. నెక్స్ట్ వెంకటేష్ అయ్యర్ వర్సెస్ మన ఆండ్రూ రసల్. సో 2 సార్లు అవుట్ చేశాడు, స్ట్రైక్ రేట్ అయితే 107 ఉంది. సో రింకు సింగ్ వర్సెస్ రసూల్. సో 2 సార్లు అవుట్ చేశాడు, స్ట్రైక్ రేట్ అయితే 100 ఉంది. సో రింకు సింగ్, వెంకటేష్ అయ్యర్, మన రవి బిష్ణోయ్ సారీ ఆండ్రూ రసూల్ కాదు, రవి బిష్ణోయ్ నుంచి కొంచెం అయితే ఇష్యూ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. మన రింకు సింగ్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ 2 సార్లు అవుట్ చేశాడు, స్ట్రైక్ రేట్ అయితే 100 ఉంది. సో కొంచెం అయితే వీళ్ళు ఇష్యూ అయితే ఫేస్ చేస్తారని నేను అనుకుంటున్నా. రస్సెల్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ ఇది మెయిన్. సో శార్దుల్ ఠాకూర్కి అయితే చాలా దారుణంగా ఉంది. రస్సెల్ దగ్గర అయితే 4 సార్లు అవుట్ చేశాడు కానీ స్ట్రైక్ రేట్ మోర్ దాన్ 280 ఉంది. సో రస్సెల్ ఈ మ్యాచ్లో బ్లాస్ట్ అవుతాడని అయితే నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఎల్ఎస్జీ గురించి మాట్లాడితే మిచెల్ మార్ష్ వర్సెస్ హర్షిత్ రాణా. ఒకసారి అవుట్ చేశాడు, స్ట్రైక్ రేట్ 200 ఉంది. ఎయిడమ్ మార్క్రమ్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి 2 సార్లు అవుట్ చేశాడు, 100 స్ట్రైక్ రేట్ ఉంది. నికోలస్ పురాన్ వర్సెస్ రస్సెల్ 7 సార్లు అవుట్ చేశాడు కానీ 160 స్ట్రైక్. వాళ్ళిద్దరూ సేమ్ ప్లేయర్లు, సేమ్ టీం ప్లేయర్లు కాబట్టి సో నెక్స్ట్ నికోలస్ పురాన్కి రస్సెల్ని వాడుకోవచ్చని నేనైతే అనుకుంటున్నాను. రిషబ్ పంత్ వర్సెస్ మన వరుణ్ చక్రవర్తి. సో 3 సార్లు అయితే అవుట్ చేశాడు, స్ట్రైక్ రేట్ 100 ఉంది, నార్మల్ కూడా ఉంది. సో రిషబ్ పంత్ నుంచి మనం ఒక మంచి ఇన్నింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రిషబ్ పంత్ వర్సెస్ మొయిన్ అలీ 2 సార్లు అవుట్ చేశాడు, 120 స్ట్రైక్ రేట్ ఉంది. సో రిషబ్ పంత్కి అయితే దీంట్లో మంచి రికార్డ్స్ ఉన్నాయి పిచ్ మీద. సో మనమైతే రిషబ్ పంత్ నుంచి ఒక మంచి స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. మిల్లర్ వర్సెస్ మొయిన్ అలీ 2 సార్లు అవుట్ చేశాడు, స్ట్రైక్ రేట్ అయితే చాలా దారుణంగా ఉంది, 70 ఉంది. సో మిల్లర్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా బ్లాస్ట్ అవ్వాలి. సో నెక్స్ట్ స్ట్రెంత్లు వీక్నెస్ల గురించి మాట్లాడితే కేకేఆర్ స్ట్రెంత్లు వచ్చేసి వీళ్ళ దాంట్లో బెస్ట్ స్పిన్నర్స్ ఉన్నారు. సో నెక్స్ట్ వీళ్ళ దాంట్లో బెస్ట్ ఫినిషింగ్ అటాక్ కూడా ఉంది. సో వీళ్ళ మెయిన్ వీక్నెస్లు వచ్చేసి రహానే కెప్టెన్సీ. నేను ముందు నుంచి చెప్తుంది రహానే కెప్టెన్సీసే వీక్నెస్ వీళ్ళకి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ సునీల్ నారాయణ్, ఆండ్రూ రసెల్ వీళ్ళ మీదనే ఎక్కువ వీళ్ళ టీం డిపెండ్ అవుతుంది. వీళ్ళ వీక్నెస్ అది కూడా. స్ట్రెంత్లు వీక్నెస్ల గురించి మాట్లాడతాం. ఎల్ఎస్జీ స్ట్రెంత్ ఏంటంటే హార్డ్ హిట్టర్స్ ఉన్నారు వీళ్ళ దాంట్లో, చాలా అద్భుతమైన హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. సో నెక్స్ట్ వీళ్ళ ఫేస్ బౌలింగ్ అటాక్ కూడా మంచిగా ఉంది. సో వీళ్ళ వీక్నెస్ల గురించి మాట్లాడితే స్పిన్ విభాగం నార్మల్గా ఉంది. సో ఇప్పుడు దిగ్వేష్ రతి వచ్చాడు కాబట్టి మంచిగా ఉంది. అతను రాకుంటే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది, ఓన్లీ రవి బిష్ణోయ్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. సో మెయిన్ వీళ్ళ టీం ఇంజురీస్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకొకటి చెప్పాను కదా, వీళ్ళ మిడిల్ ఆర్డర్ మన డేవిడ్ మిల్లర్ వాళ్ళ నుంచి మంచి పెద్ద ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. సో నెక్స్ట్ హెడ్ టు గురించి మాట్లాడితే ఇక్కడ 5 మ్యాచ్లు జరిగితే కేకేఆర్ 2 గెలిచింది, ఎల్ఎస్జీ 3 గెలిచింది.
ఓకే, సో మనం మ్యాచ్ విన్నింగ్ ప్రెడిక్షన్ గురించి మాట్లాడితే, ఇది ఈడెన్ గార్డెన్స్ కోల్కతా నైట్ రైడర్స్ ఓన్ గ్రౌండ్ అయినందువల్ల సో కేకేఆర్కి విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. బట్ మనం ఎల్ఎస్జీని కూడా తీసేయలేం. లాస్ట్ మ్యాచ్లో చూశారు కదా ముంబై మీద, ముంబై గెలిచే మ్యాచ్ని ఎల్ఎస్జీ సైడ్ లాగేసుకుంది. సో అందుకే మనం ఈ పిచ్లో కూడా మనం ఎల్ఎస్జీని తక్కువ చేయలేం. సో నాకు తెలిసి అయితే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. 50 ఛాన్సెస్ కోల్కతాకు ఉన్నాయి, 50 ఛాన్సెస్ ఎల్ఎస్జీకి ఉన్నాయి. మన రిషబ్ పంత్ బ్లాస్ట్ అయితే మాత్రం కోల్కతాను ఎవరు కాపాడలేరు. సో నా ఉద్దేశం ప్రకారం అయితే ఇద్దరికి సేమ్ పర్సంటేజ్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి ఈ పిచ్ మీద, వీళ్ళ బ్యాటింగ్ లైనప్లో చూస్తే. ఓకే, ఎవరైనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.